Oh God, I'm so sorry about that. ఫోక్స్ పెళ్లి తర్వాత సమంత చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వివరాల్లోకెళితే సమంత అనగానే మనకి ఒక గ్లామర్ స్టార్ హీరోయిన్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఆమె తన కెరియర్ లో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, అనారోగ్య సమస్యల్ని దాటి నిలబడిన తీరు ఒక స్ఫూర్తిదాయకం. సాధారణంగా నటీమణులు తమ వ్యక్తిగత విషయాలని దాచిపెడుతుంటారు. కానీ సమంత తనకి సంబంధించిన ప్రతి విషయంలో ఎలాంటి దాపరికం లేకుండా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ కోవలోనే తాజాగా ఆమె తన కొత్త సినిమా మా ఇంటి బంగారం ప్రమోషన్ లో భాగంగా తన భర్త గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అలా సమంత మాట్లాడుతూ హాలీవుడ్ లెజెండరీస్ అయిన లియోనార్డో డికాప్రియో, మార్టిన్ స్కోర్సెస్ జోడీలాగా తాము కూడా ఒకరికొకరు సపోర్టివ్ గా ఉంటామని, రాజ్ ప్రోత్సాహం వల్లే తన యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయని, ఒక నటిగా తను మెరుగుపడడానికి అతనే కారణమని, భార్యాభర్తల బంధం కంటే ఎక్కువగా తమ మధ్య మంచి స్నేహం ఉందని, ఇద్దరూ కలిసి షూటింగ్, ట్రావెల్, వర్కౌట్ చేస్తామని, తన భర్త రాజ్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండడం తనకి చాలా కష్టమని సమంత చెప్పుకురావడంతో ఈమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. అయితే సోషల్ మీడియాలో ఈమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వగా కొందరు ఆమె నిజాయితీని మెచ్చుకుంటే మరికొందరు తమ జోడీని లియోనార్డో డికాప్రియో, మార్టిన్ స్కోర్సెస్ జోడీతో కంపేర్ చేసుకోవడం కొంచెం అతిగా ఉందని కమెంట్స్ చేస్తున్నారు. అసలు సమంత ప్రొడ్యూసర్ గా మారడానికి గల కారణాలేంటి? ఇండస్ట్రీలోని హీరోయిన్స్ గురించి సమంత చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? సమంత సినిమాల కోసమే రాజ్ నీడమోరిని పెళ్లి చేసుకుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే ఏమ్మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత కేవలం నటిగానే కాకుండా సామాజిక అంశాలపై గలం విప్పే వ్యక్తిగా తనకి గుర్తింపు ఉంది. ఇక తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ అనే మ్యాగజైన్ ఇండియాలో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, వారి స్థితిగతులపై తన అభిప్రాయాల్ని పంచుకొనింది. అలా సమాజంలో లేదా వృత్తిపరమైన రంగాల్లో మహిళలు ఇతర సౌకర్యాల కోసం సొంత ఇష్టాలని, ఆశలని ఎలా వదులుకుంటున్నారు అనే అంశంపై మాట్లాడుతూ ఇతరుల కోసం మన ప్లాన్స్ ని, అభిప్రాయాల్ని మార్చుకోవడమే కాకుండా మన లక్ష్యాలని కూడా త్యాగం చేస్తున్నామని, ఇక విచారమైన విషయం ఏంటంటే ఇది త్యాగం అని కూడా గుర్తించలేనంత దీనస్థితికి మనం పడిపోయామని, మహిళలు పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతున్నారని, ప్రతిదానికి సారీ చెప్పే ధోరణి ఇకనైనా వీడాలని, మహిళలు తమ ప్రతిభతో సంపాదించుకున్న గౌరవాన్ని గర్వంగా స్వీకరించాలని సమంత చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఎవరి ప్రశంసల కోసమో వేచి చూడాల్సిన అవసరం తమకి లేదని, తమ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడమే కాకుండా ఆ హక్కులని స్వేచ్ఛగా అనుభవించే స్థితికి మహిళలు చేరుకోవాలని, ముఖ్యంగా లక్ష్యాలని కలిగి ఉండడం బలహీనత కాదని, అది వ్యక్తిత్వంకి బలమని ఆమె స్పష్టం చేసింది. భవిష్యత్తులో సినిమాల్ని చూసే ధోరణిలో కూడా మార్పు రావాలని, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలని తక్కువ స్థాయిలో చూడడం ఆపాలని, వాటిని కూడా కేవలం ఒక కథలాగే పరిగణించాలని మండిపడింది. ఇక అలా వెండి తెరపై హీరోయిన్ల పాత్రలు కేవలం హీరోలకి మద్దతుగా మరియు గ్లామర్ కే పరిమితం కాకుండా నిజ జీవితంలోని ఆడవారి కష్టాలకి తగ్గట్లుగా పాత్రల్ని రాయాలని, అంతేకాకుండా షూటింగ్ లొకేషన్స్ లో ఫీమేల్ ఆర్టిస్టులకి భద్రత కల్పించాలని, ఆ చిన్న విషయం కూడా చర్చనీయాంశంగా మారకూడదని, ఇండస్ట్రీలో అదొక ప్రాథమిక ప్రమాణంగా ఉండాలని, అప్పుడే ఇండస్ట్రీ ఇంకా హెల్దీగా ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన సమంత టాలీవుడ్ లో కాస్టింగ్ సమస్య ఉందని, అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లని వాడుకునే సంస్కృతి తను తెలుగు సినిమాల్లోనూ చూసిందని, చాలా మంది మహిళలు కాస్టింగ్ కౌచ్ సమస్యలతో బాధపడుతున్న వారే అని, కానీ తను మాత్రం మొదటి నుండి నిజాయితీగా, నిక్కచ్చిగా మాట్లాడడంతో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కోలేదని, బిగినింగ్ డేస్ నుండే తన టాలెంట్ తో ఎదిగి స్టార్ హీరోయిన్ అయిందని, కానీ చాలా మంది మహిళా ఆర్టిస్టులు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వారి కోసం జస్టిస్ హేమా కమిటీ లాగా టాలీవుడ్ లో ఒక కమిటీని తీసుకురావాలని సమంత సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసింది. ఇక ఈమె వ్యాఖ్యలు హల్చల్ అవ్వడంతో వీటిపై స్పందించిన నెటిజన్లు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెలుగులోకి తెచ్చిన హేమ
సినిమా కమిటీ మలయాళంలోని కాస్టింగ్ కౌచ్ పై విచారిస్తే ఏ స్టార్ హీరోయిన్ కి గాని సపోర్టింగ్ ఆర్టిస్ట్ కి గాని ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని సైడ్ కి ఒదిగేశారని చిన్న చితిక జూనియర్ ఆర్టిస్టులు మాత్రమే ముందుకు వచ్చి తమకి జరిగిన అన్యాయం గురించి చెప్పినా కూడా ఇప్పటి వరకు ఆ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరనే విషయం బయట పెట్టలేదని వారిపై కేసులు నమోదు చేయకుండా లోపలే కప్పిపుచ్చే అలాంటి కమిటీలు ఎన్ని వచ్చినా కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయని సమంత వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్యని పెళ్లి చేసుకునే ముందు పద్ధతి గల పాత్రల్ని చేస్తూ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత పెళ్లి తర్వాత రెచ్చిపోయి అందాల ఆరబోతలు చేయడంతో ఈమెకి అక్కినేని అభిమానుల నుండి వ్యతిరేకత రావడం, తరచూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో ఇదే విషయంపై నాగ చైతన్య సమంతకి మనస్పర్ధాలు మొదలై వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే రాజ్ నిడమోరితో ఉన్న పరిచయం సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయగా ఈ విషయం మీడియాలో హల్చలై సమంత వల్లే నాగ చైతన్య విడాకులిచ్చాడనే వార్తలు మరింత వైరల్ అవ్వడంతో సమంత ఆ నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా పర్సనల్ వేరు ప్రొఫెషనల్ వేరు అని ఆలోచించిన సమంత ఆ తర్వాత యశోద, శాకుంతలం లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో యాక్ట్ చేయగా తనపై ఉన్న నెగిటివిటీ కారణంగా ఆ మూవీస్ ఫ్లాప్ అయి ఓపెనింగ్స్ కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇక అలా విడాకుల కారణంగానే పడిపోయిన తన కెరియర్ ని ఎలాగైనా మళ్ళీ నిలబెట్టుకోవాలని రాజ్ నిడమోరితో సహజీవనం చేస్తూ అతనితో కొన్ని వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా సిట్రడల్ అనే వెబ్ సిరీస్ ని చేయగా సమంతకి ఫ్యామిలీ మ్యాన్ 2 తో హిందీలో కొంత మార్కెట్ ఏర్పడడంతో సిట్రడల్ వెబ్ సిరీస్ తో కొంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకునింది. ఇక ఈ క్రమంలోనే తను అనారోగ్య బారిన పడి తన హెల్త్ చాలా అప్సెట్ అయి సీరియస్ అవ్వడంతో తన పరిస్థితిని చూడలేక రాజ్ నిడమోరి సమంతని బిజీ చేయాలని డిసైడ్ అయి సమంతతో త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేపించి తెలుగులో 4 కోట్ల బడ్జెట్ తో శుభం అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీలో సమంత ఒక పాత్రలో యాక్ట్ చేయడం గమనార్హం. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి 8 కోట్లని కలెక్ట్ చేసి సమంతకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. అలా ఈ టైంలోనే తన హెల్త్ కూడా రికవరీ అవ్వడంతో ఒకవైపు రాజ్ నిడమోరి డైరెక్షన్ లో రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా చేస్తూ తనే ప్రొడ్యూసర్ గా హీరోయిన్ గా మా ఇంటి బంగారం అనే మూవీలో యాక్ట్ చేస్తూ బిజీ అయింది. ఇక అలా 4 ఏళ్ల నుండి సహజీవనం చేస్తుండగా మీడియాలో విమర్శలు రావడంతో ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాలని సమంత రాజ్ నిడమోరి 2025 డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని యోగా సెంటర్ లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా ఎప్పుడైతే సమంత హడావిడిగా పెళ్లి చేసుకునిందో సోషల్ మీడియాలో ఈమెపై విమర్శలు ఎక్కువ అవుతూ వచ్చాయి. కానీ అదంతా పట్టించుకోకుండా మళ్ళీ తను ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లోకి రావాలని తాజాగా మా ఇంటి బంగారం మూవీలో సమంత యాక్షన్ సీక్వెన్స్ ని చేస్తూ ఆ మూవీ ట్రైలర్ తోనే జనాల్లో మంచి ఆసక్తిని రేపింది. అలా ఈ మూవీ సమ్మర్ కానుకగా 2026 మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆ మూవీ టీం అనౌన్స్ చేయగా తన మూవీని అక్కినేని వారసుల మూవీస్ తో బరిలోకి దింపుతున్నట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతుండగా ఆ 2 వారాల తర్వాత సమంత సినిమా థియేటర్స్ కి రాబోతుంది. అయితే అదే రోజున అక్కినేని సుమంత్ నటిస్తున్న న్యూటన్ థర్డ్ లా కూడా రిలీజ్ అవుతుండగా మరోవైపు అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీని ముందుగా మే 1న విడుదల చేయాలనుకున్న పెద్ది కోసం ఆ డేట్స్ ని పోస్ట్ పోన్ చేయడంతో ఇప్పుడు సమంత మూవీ పైనే ఇద్దరు అక్కినేని వారసులు తమ మూవీస్ ని రిలీజ్ చేస్తుండగా నెటిజన్లు ఈ బరిలో ఎవరి మూవీ గెలుస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సమంత మూవీ ట్రైలర్ చూస్తుంటే మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారిపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వారికి అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. ఇది ఫోక్స్ సమంత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.